ఉంటాయి. సో ఏంటంటే జనరలీ ఇప్పుడు మన ఒక ఇన్సిడెంట్, ఒక మర్డరో లేకపోతే ఒక పాక్సో కేసో లేకపోతే ఒక రేపో ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ జరుగుతున్నప్పుడు, ఈవెన్ ఒక బ్యాంక్ థెఫ్ట్ జరిగినప్పుడు కానీ, ప్రాపర్టీ అఫెన్స్ జరిగినప్పుడు కానీ, మనం జనరలీ ఏంటంటే మన హెడ్ క్వార్టర్స్ నుంచి, అంటే మన పుట్టపర్తి నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి క్లూస్ టీమ్స్ రావాలి. సో వచ్చినప్పుడు సీన్ డిస్టర్బ్ అయిపోవచ్చు, ఆ ఓనర్ డిస్టర్బ్ చేస్తారు, ఆ సీన్ డిస్టర్బ్ అయిపోతాయి. కాబట్టి మేజర్ ఇంపార్టెంట్ క్లూస్ అనేది మనకి మిస్ అయిపోతున్న తర్వాత కన్విక్షన్ అనేది రాదు. కాబట్టి దాన్ని కరెక్ట్ చేయడానికి కోసం ఈచ్ సబ్ డివిజన్కి ఒక ఎర్టిగా వెహికల్ క్రైమ్ స్పాట్ వెహికల్స్గా ఇవ్వడం జరిగింది. దానికి మనం సపరేట్ డ్రైవర్స్, మనం హోంగార్డ్స్ డ్రైవర్స్ని ఇచ్చాము. అదేవిధంగా ఈచ్ వెహికల్ ఒక సబ్ డివిజన్లో మన మెన్నుని కూడా మనము సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక ఇన్ఛార్జ్ ప్లస్ ఇద్దరు వాళ్ళకి ట్రైనింగ్ కూడా మన క్లూస్ టీమ్ నుంచి సిఐ గారు అనిల్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా బేసిక్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. ఇదంటే ఒక్కరోజు ప్రాసెస్ కాదు, అలాగా కమింగ్ డేస్లో వాళ్ళకి అలాగా షార్పన్ చేస్తుంటే ఉంటాము జరుగుతున్న క్రైమ్ బట్టి. సో ఎక్కడ ఏమి ఇన్సిడెంట్ జరిగినా నెక్స్ట్ వితిన్ 10 minutes ఆర్ 15 minutes మ్యాక్సిమం, అంటే ఉన్న ఎంత దూరమైనా, ఇప్పుడు ధర్మవరంలో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సీకేపల్లిలో. ఇక్కడ ధర్మవరంలో డిఎస్పీ ఆధ్వర్యంలో ఏ సెంటర్ పాయింటో అక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎస్డిపి ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ ఫ్రీడము మనము ఎస్డిపిఓస్కి ఇచ్చేస్తున్నాము. వాళ్ళు నెక్స్ట్ 10 or 15 minutesలో ఆ సీన్కి రీచ్ అయిపోతారు. రీచ్ అయిపోయి ఆ సీన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసేస్తారు. ప్రొటెక్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎవిడెన్స్ కలెక్షన్కి ఒకవేళ ఫర్దర్ సపోర్ట్ కావాలన్నా తీసుకుంటారు. వాళ్ళు చేయగలిగిన ఎవిడెన్స్ కలెక్షన్ ఉందంటే వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే మహిళా పోలీస్ కూడా మనం ఎందుకు ఇక్కడ పిలవడం జరిగిందంటే, ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, మీరు అక్కడ బేసిక్గా ఉన్నా, ఫర్దర్గా మన వెహికల్ క్రైమ్ స్పాట్ వెహికల్స్ అనేది ఇమీడియట్గా ఆ స్పాట్కి వచ్చేసి మీ సపోర్ట్కి వచ్చేస్తాయి. సో ఇది ఈ ఉద్దేశంతో పాటు ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ని ఈరోజు మనం అంటే ధర్మవరంలో ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్ వెహికల్స్, వాళ్ళు మెన్, ఆల్ అదర్ సబ్ డివిజన్స్ నుంచి కూడా ఇక్కడ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ సబ్ డివిజన్కి వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది అందరూ ప్రజలు నాలెడ్జ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రజలకు కూడా ఒక ప్రాపర్టీ అఫెన్స్, ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంటే వీళ్ళు వచ్చి అన్ని టచ్ చేస్తూ డిస్టర్బ్ చేయకుండా ఆ సీన్ని అలాగానే వదిలేయాలి. అదేవిధంగా ఎక్కడ ఏదైనా క్రైమ్ జరిగినా ప్రజలు ఎవరు కూడా ఆ సీన్ని డిస్టర్బ్ చేయకుండా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తామంటే మేము ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చేసి దాన్ని ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏమి క్లూస్ ఉందని చెప్పి తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఆనరబుల్ డీజీ సార్ ఆదేశాల మేరకు ఈ క్రైమ్ వెహికల్స్ అన్ని కూడా మనం ప్రాపర్గా ఇనాగ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.